ఏం పట్టుకొని వచ్చినావు? చెక్కు పట్టుకొని వచ్చినావు. ఇట్టిగా సూప్ టాప్కి అట్లా చెక్కు చూపించి మళ్ళీ ఇంటికి పట్టుకొని పోతారు. ఈ సభల కోసం ఎవరెవరు స్టేజ్ ఎక్కాలి, ఎవరెవరు స్టేజ్ పక్కన ముఖ్యమంత్రి గారి పక్కన ఉండాలి, ముందే ఇదంతా ఓ తతంగం ఉంటుంది. ఫోటో కోసం అన్నట్టు, ఫోటో కోసం ఇట్లా పెట్టి ఫోటో అయిపోగానే మళ్ళీ ఇది పట్టుకొని పోతారు. ఇక్కడ చెప్పినవన్నీ గాలికి ఎగిరిపోతాయి. ఏమంటాడు? పంచాయతీ ఎన్నికల్లో అడ్డగోలు ఖర్చులు వద్దు. నువ్వే కదా 1000 కోట్ల రూపాయలు అమెరికా నుండి అటు లండన్ నుండి రెడ్డిల దగ్గర నుంచి వెళ్ళి వసూలు చేసి 500 కోట్లు పెట్టి పిసిసి పదవి కొని 500 కోట్లతోటి ఎన్నికలకు పోయినావు. నీ లెక్కనే వాళ్ళు ఉంటారు మిగతాలు. అవినీతి అక్రమ సంపాదనకు పాల్పడేటోళ్ళే అవినీతి చేయొద్దు, ఖర్చు పెట్టొద్దు అంటే ఎట్లుంటుందా? వీలైనన్ని ఏకగ్రీవాలు చేసుకోండి, మంచోళ్ళనే ఎన్నుకోండి. సీఎం రేవంత్ రెడ్డి ఏకగ్రీవాలట. మరి ఒక పని చెప్పాను, మొన్న సీఎం సీట్ను కూడా ఏకగ్రీవం చేయుర్రా అని ఒక ప్రకటన చెప్పాను 2023 ఎన్నికల్లో. అదెందుకో ఏకగ్రీవం కాలే అంటే లోకమంతా తూ అని ఉంచుతుంది. మరి రాష్ట్రానికి సచివాలయం ఎట్లనో గ్రామానికి గ్రామ సచివాలయం ఉంటుంది కదా, దాన్ని కూడా ప్రజలు ఓట్లేసి ఎన్నుకోవాలి కదా. చూడండి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నోళ్ళు రాజరికమైన మాటలు ఎట్లా మాట్లాడుతానో చూడండి. అంటే నియంత్రణ మేము చెప్పింది జరగాలి. పైసలు ఖర్చు పెట్టకుండా సర్పంచ్ ఎన్నికలకు బోర్రి అని ఎందుకంటలేవు? రూపాయి తీసుకోకుండా ఓట్లేయండి, రూపాయి పంచకుండా ఓట్లు అడగండి అని ఎందుకు చెప్తలేవు? నీ కాంగ్రెస్ కార్యకర్తలకు, నీ కాంగ్రెస్ అభ్యర్థులకు ఏకగ్రీవాలు చేయాలా? ఏం మీ తాతలు రాసి ఇచ్చిపోయిలా? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పల్లెలన్నీ మేము పటేళ్ళం కాబట్టి మా పల్లెలన్నీ మీరే రాసి ఇచ్చిపోయిలు అనుకుంటున్నారా? ఏకగ్రీవాలు ఎందుకు జరగాలి? ప్రజల అభిప్రాయాన్ని ఓట్ల రూపంలో తెలుపొద్దా? ప్రజలు ఓట్లేయద్దా? వాళ్ళ ఇష్టం ఏందో, వాళ్ళ అభిప్రాయం ఎవరిని ఎన్నుకోవాలో వాళ్ళు ప్రకటించుకోవద్దా? ఇట్లున్నది. స్వయంగా ముఖ్యమంత్రి చెప్తాడు ఏకగ్రీవం చేసుకోరి పైసలు ఇచ్చాను. ఎంతటి అవినీతి అక్రమానికి సంబంధించిన మాటలు మాట్లాడుతానో చూడండి మన ముఖ్యమంత్రి గారు. గ్రామ పంచాయతీలల్లో మంచిగా ఎడ్యుకేటెడ్స్ని ఎన్నుకోండి, విద్యావంతులను ఎన్నుకోండి అని చెప్తలేడు. ఏకగ్రీవం చేసుకోరంటే ఏకగ్రీవాలు ఒట్టిగా అయితే 50 లక్షలు ఓడు, 40 లక్షలు ఓడు, ₹1 కోటి పెట్టి ఏకగ్రీవాలు చేసుకుంటాను. మరి ఇది సమ్మతమేనా యువతకు? ఇక ఈయన ఇట్లా చెప్తానంటే ఇక చూడు.